దంతాలు గట్టిగా ఉండాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఒకసారి, సాయంకాలం రాత్రి పడుకునే ముందుకు ఒకసారి బ్రష్ చేసుకోవాలి. తర్వాత ఎంతసేపు బ్రష్ చేసాము అండ్ ఎన్నిసార్లు చేసామని కూడా ముఖ్యం కాదండి. ప్రతి 6 మంత్స్కి ఒకసారి దంత వైద్యున్ని సంప్రదించాలి. ఇనీషియల్గా ఏదన్నా ప్రాబ్లం ఉందంటే ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడము అండ్ 6 మంత్స్కి ఒకసారి కానీ 1 ఇయర్కి ఒకసారి కానీ మినిమం పళ్ళు క్లీన్ చేయించుకుంటే ప్రతి ఒక్కసారి మిషన్తో ఏదైనా సరే ఫుడ్ పార్టికల్ చిగురులో ఇరుక్కున్న లోపల ఎక్కడన్నా 2 పళ్ళ మధ్య సందులో ఉన్నా కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా, అదేవిధంగా బోన్ అరిగిపోకుండా అండ్ టీత్, గమ్స్, బోన్ హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే గమ్స్ హెల్తీగా ఉంటుందో హెల్త్ ఫస్ట్ బోన్ పైన గమ్స్ ఉంటుందండి. ఎప్పుడైతే గమ్స్ హెల్తీగా ఉంటుందో గమ్స్ లోపల బోన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే బోన్ హెల్తీగా ఉంటుందో లోపల టూత్ స్ట్రక్చర్ కూడా హెల్తీగా ఉంటుంది. అంటే టీత్ లైఫ్ ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. అదేవిధంగా మెయింటైన్ చేసుకుంటే చాలా సంవత్సరాలు అసలు పళ్ళు ప్రాబ్లం రాకుండా, చిగుర్లు ఇన్ఫెక్షన్ రాకుండా గట్టిపడడానికి ఆస్కారం ఉంటుందండి. సో అదేవిధంగా ఎవరికైనా సరే నార్మల్గా ఏమవుతుందంటే బ్రష్ చేసేటప్పుడు రక్తం కారుతుంది అని చెప్పి అంటారు. సో బ్రష్ చేసేటప్పుడు రక్తం వస్తుందంటే అది చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్లనే రక్తం కారేది. సో అందుకోసం ఏంటంటే ఆ చిగుర్ల ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవాలి ప్రాపర్గా. అదేవిధంగా మీరు కూడా మెయింటైన్ చేయాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మెయింటైన్ చేయాలి బ్రష్ చేసుకుంటూ. అదేవిధంగా ఫుడ్ ఎప్పుడైనా తినేటప్పుడు ఎప్పుడైనా ఫుడ్ పార్టికల్స్ కానీ, ఫుడ్ ఫైబర్స్ కానీ ఎక్కడైనా పళ్ళ మధ్యన ఇరుక్కున్నట్లు అనిపిస్తే వెంటనే క్లీన్ చేసుకోవాలండి. సో నెగ్లెక్ట్ చేయకూడదు. సో అట్లాగానే మెయింటైన్ చేసుకుంటే హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి జనరల్గా ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా బ్లీడింగ్ గమ్స్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఏంటంటే వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల కూడా బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి. సో అవి చూసుకొని దానికి తగ్గట్టు వైటమిన్ సి తీసుకోవడము, తర్వాత మెయింటైన్ చేయడం అట్లా చేస్తే బ్లీడింగ్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా పనులు కూడా గట్టిపట్టేదానికి ఛాన్స్ ఉంటుందండి. అంటే స్ట్రాంగ్ ఉంటాయి. సో దట్ దానివల్ల ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు టీత్ లైఫ్ ఎక్కువ వస్తుంది అన్నట్లు.